నాకు ఆఫ్ రోడ్ అంటే ఇక నాకు హైవే పక్కన ఆఫ్ రోడ్ చూస్తే వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, స్టన్నింగ్ అసలు. చూడండి మొత్తం క్యాక్టస్ ట్రీస్ ఇవన్నీ అక్కడ. ఓకే, తెలివి తక్కువ పని ఇది. అందరికీ నమస్తే, నా పేరు సంతోష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోటో క్యాంపింగ్ బ్లాగ్ ఇది. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇగో మన సెటప్ కూడా రెడీ అయిపోయింది. ఇవాళ ఇక్కడ నుంచి మనం జాషువా ట్రీ నేషనల్ పార్క్ వెళ్తున్నాం. 200 miles ఉంది ఇక్కడ నుంచి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ పామ్ ట్రీస్. ఈ సదర్న్ కాలిఫోర్నియా సైడ్ అయితే ఫుల్ ఉన్నాయి. పోయి లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ లో అయితే ఇవి చాలా ఐకానిక్. ఇవి ఇక వాటితోటి ఫోటో దిగడానికి కూడా వస్తారు జనాలు. ఇక మౌంటైన్స్ చూడండి ఎదురుగుండా. ఈ రైడ్ ఏంటంటే ఒక ఏరియా ఉంటుంది శాన్ బెర్నడినో అని. ఆ మౌంటైన్స్ని శాన్ బెర్నడినో మౌంటైన్స్ అంటారు. ఇప్పుడు అది క్రాస్ చేసుకుంటూ వెళ్తాం మనం. నాకు ఈ బండి విషయంలో నచ్చేది ఏంటంటే, ఆబ్వియస్గా నాకు బండి నచ్చే కొనుక్కున్నా, మీరు ఎక్కడ ఆపినా సరే, పెట్రోల్ బంక్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా పార్కింగ్ లాట్లో కానీ ఎవరో ఒకరు దీన్ని కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటారు. లుక్ మస్తు ఉంటుంది బండి, నాకు అందుకే బాగా నచ్చింది ఇది. అట్లనే యమహా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఈ ఊరి పేరు వచ్చేసి మెంటోన్ అంటారు. వెల్కమ్ టు మెంటోన్ అని చూడండి బోర్డు. చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. మౌంటైన్కి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం మధ్యలో ఉంది కరెక్ట్గా ఒక ఇల్లు అయితే. ఎవరిదైనా ఫామ్ హౌస్ కావచ్చు. ఇప్పుడే ఒక చిన్న స్టాప్ అయితే తీసుకున్నా. ఈ షాప్ పేరు వచ్చేసి ది కంట్రీ స్టోర్. కొంచెం మొత్తం వెస్టర్న్ టైప్లో ఉంది. టర్నింగ్లు అయితే ఘోరంగా ఉన్నాయి. స్పీడ్ తగ్గించి స్లోగా ఆకపోతే అవతల సైడ్కి వెళ్ళిపోతున్నా నేను. మొత్తం కర్వ్స్. అసలు ఇక్కడ నుంచి టెర్రైన్ చూడండి, ఏదో కింద వేరే లోకంలానే ఉంది. అన్ని కార్లు వస్తున్నాయి. ఇంతమంది ఏందో మరి, హైవే నుంచి పోకుండా ఇట్లకి వెళ్ళిపోతున్నారు ఈ కార్లన్నీ. వాళ్ళు కూడా సీనిక్ రోడ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, స్టన్నింగ్ అసలు. చూడండి మొత్తం క్యాక్టస్ ట్రీస్ ఇవన్నీ అక్కడ. చూడండి ఆ రోడ్డు చూడండి ఎంత పొడుగుందో ఇక్కడ నుంచి.
గుడ్ ఆఫ్టర్నూన్. టైం 12 అవుతుంది. లేట్గా లేచిన ఇవాళ నేను నిన్న మొత్తం రైడ్ చేసి టైర్డ్ అయిపోయినా కదా, పొద్దున్నే లేవలేకపోయినా. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ పేరు వచ్చేసి AMBOY, AMBOY. దాని పక్కకే మొహావి డెజర్ట్ ఉంది. కానీ నేను డిసైడ్ అయినా ఇంకా మొహావి డెజర్ట్ ఈసారి వద్దని చెప్పేసి, ఎందుకంటే ఈ 200 కేజీల బండి వేసుకొని డెజర్ట్కి నేను ఒక్కడనే పోయినా అనుకోండి, ఇక రోడ్డు పక్కకి ఇసుక చూడడానికి ఏమో లైట్గా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నేను బండి అందులోకి దింపినా అంటే ఇంజన్ స్టార్ట్ చేయకుండా బండి రోడ్డు ఎక్కేయడం చాలా కష్టం. అంత తిక్కుంటుంది శాండ్ కూడా. వెళ్ళొచ్చు, అది ఫన్నే ఉంటుంది. కానీ ఇంకొక బైకర్ హెల్ప్ లేకుండా డెజర్ట్కి పోవడం అనేది అది నాకు తెలిసి తెలివి తక్కువ పని. ఎస్పెషలీ ఇంత హెవీ బైకు, ఇంత ఎండ, ఇవన్నీ కాంట్రిబ్యూట్ అయినాయి అంటే నా పెళ్ళి అవుతుంది. చూడండి రోడ్డు చూడండి, ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఈ రోడ్డు మనల్ని డెజర్ట్కే తీసుకెళ్తుంది. చాలా ప్రిపేర్డ్గా రావాలి ట్రిప్కి. తెలివి తక్కువగా ఏదో బండిలో పెట్రోల్ ఉంది వెళ్ళిపోదాం అన్నట్టు కాదు. వాటర్, డ్రింక్స్ అన్నీ ఉండాలి, ప్రాపర్ కేర్ ఉండాలి, బ్యాకప్ ఉండాలి, ఇంట్లో చెప్పి రావాలి ఇట్లాంటి వాటికి. చూడండి అగో డెజర్ట్, అగో ఆఫ్ రోడ్ చూడండి, ఎక్కడికక్కడ ఆఫ్ రోడ్ ఉంది. కానీ నాకు ఆఫ్ రోడ్ అంటే ఇంకా నాకు హైవే పక్కన ఆఫ్ రోడ్ చూస్తే వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ధైర్యం చేయలేకపోతున్నాను నేను. చూద్దాం అసలు. తెలివి తక్కువ పని ఇది.
అది పరిస్థితి. చెప్పిన కదా, ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఇది. సో ఇందాక ఎండ్ ఆఫ్ ద వరల్డ్ బోర్డు ఉంది కదా, ఆ ఇసుకలో నేను అర్ధగంట స్ట్రక్ అయిపోయినా. ఆ అర్ధగంట కూడా ఇంకొక మనిషి, ఒక ఆడాము ఉంది, ఆమె అక్కడ సిగరెట్ తాగుతూ ఆ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ బోర్డు దగ్గర ఉంది. ఆమె హెల్ప్ చేసింది కాబట్టి ఆ 30 minutesలో ఉన్న బయటకు వచ్చినాను. నేను ఒక్కడనే ఉండుంటే ఒక రోజు పడుతుండేనేమో. అదంత ఈజీ కాదు, ఏదో మనకు అట్లా బయట నుంచి కనిపిస్తుంది కానీ ఈజీ అన్నట్టు. హెవీ బైక్ని ఇసుకలో నుంచి బయటికి తీయడం అన్నంత ఎక్సర్సైజ్ ఇంకోటి ఉండదు. మొత్తం బాడీ అంతా తడిచిపోయింది, దెబ్బకి తలకాయ నొప్పి వచ్చింది నాకైతే. ఇగో అంటేనేమో ఫోన్ చచ్చిపోతుంది. చూడండి, టెంపరేచర్ ఎక్కువైంది, కూల్ డౌన్ అయితే తప్ప నేను కానీ అంటుంది అది. ట్రంప్ ఫ్యాన్స్ అంత ట్రంప్ ఫ్యాన్స్ అనుకుంటా ఇక్కడ. ఇప్పుడు ఈ ఫోన్ చచ్చిపోయింది, నేను మ్యాప్స్ గుర్తుపెట్టుకున్నా 28 miles రైట్ తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే ఏం తెలియకపోతుండే. ఎడారి ట్రైన్ పోతుంది చూడండి అక్కడ, అదిగో. ఎడారిలో ఎడారి ట్రైన్, ఏమన్నా సీనరీయా. పోతూనే ఉంది ఇంకా ఈ ట్రైన్ అయితే. నేను ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 1-2 years నుంచి వద్దాం అనుకుంటున్నా, ఎప్పటికీ కావట్లే. సక్సెస్ఫుల్గా నా బండి మీద వచ్చిన నేను, అదే రాయ్స్ క్యాఫే. హ్యాపీ. వీళ్ళు వెబ్సైట్ ఉంది వీళ్ళకి, కాకపోతే అన్ని రెనోవేషన్ చేస్తున్నారని చెప్పేసి ఉంది వెబ్సైట్లో కూడా. అక్కడ ఒకటో ఎన్ని ఉన్నాయి, 4-5 క్యాబిన్స్ ఉన్నాయి కదా, ఆ క్యాబిన్స్ ఇక్కడ స్టేకి. Okay. And those are free. Oh. Does any of this qualify? No. Hey, I'm good. I'm just gonna die with dehydration today. We've got water too. What? We've got water. Water? Okay, yeah, I'll grab it. Like first I'm just gonna get these and then I'll put it in my bike. Alright, let me finish ringing them up real quick. Okay. And you're welcome to sit down in here. Perfect. Cool down. Great. Can I park my bike on a shade? Absolutely. Underneath there by the sign. That's why we have the cones there. Right. For motorcycles. Perfect. So you're just going back to Joshua Tree or? Yeah, actually, I have a campsite booking there, but last night I spent my at the campsite. The heat's coming from the ground, it really sucks. I mean, I know it's a hot desert and all that. I thought I could manage it, but the heat's coming from the ground is really annoying and I can't really sleep out of it. So I booked a motel in 29 Palms, so it should be much better. And ఈ హ్యాట్ కొన్నా ఒకటి $18 అంటే, ఇది ఒకటి కొన్నా, ఇంకోటేమో చలికాలంలో ఇది పనికొస్తుందని ఇది కొన్నా. ఇది 20, అది 18. నాకు ఆ బ్రాండెడ్ వాటికంటే ఇట్లాంటి లొకేషన్స్లో కొనుక్కునే నాకు మస్తు ఇష్టం. Did you want to do the gas now? Yes, please. Okay. That's really a cute dog. Very silent. Yeah, she'll let out like one bark. If she wants to come outside, she's inside, she'll be like, "Row." This one? That one. Okay.
ఆమె బయటకు వచ్చి ఆ పంప్ని ఆన్ చేయాలంట. అంత పాతవి ఇవి పెట్రోల్ పంపులు. Sometimes people with their own bikes are very... They want to do it by themselves. Yeah. Right. They want to do it. So bikes, I'll usually just hand it off. Yeah, I like the meter too. I know it's old style, the way how it is. It's beautiful. Yeah. ఇప్పుడు ఇందాక మనం ఆగిన ఆ స్టాప్ ఉంది కదా, రాయ్స్ కెఫే, అది ఐకానిక్ అన్నమాట. అది కూడా చాలా మందికి తెలియదు. బైకర్స్ ప్లేస్ అది. బైకర్స్ చాలా ఇష్టపడతారు అది, ఎందుకంటే మంచి స్టాప్, వ్యూస్ బాగుంటాయి, లొకేషన్ బాగుంటుంది, ఎడారిలో ఉంటుంది కాబట్టి అదొక రిఫ్రెష్మెంట్ స్టాప్ లాగా. ఇట్లాంటి ఎడారిలో అట్లాంటి ఒక స్టాప్ అది మస్తు రిఫ్రెషింగ్ ఉంటుంది. చూడండి, ఆ స్టాప్ దాటిన తర్వాత మళ్ళీ ఏం లేదు. మళ్ళీ ఇంకొక 100 మైల్స్ వరకు ఏ పెట్రోల్ బంక్ కనిపించదు, ఏ గ్రోసరీ స్టోర్ కానీ ఏం కనిపించవు. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కూడా దాని పేరు వచ్చేసి పయనీర్ టౌన్. అది ఎట్లా అంటే 1800స్లో మూవీ సెట్ అనమాట. మూవీ సెట్ ఎట్లుంటుంది, ఓల్డ్ వెస్టర్న్ కౌబాయ్ మూవీ స్టైల్ సెట్ ఎట్లుంటుంది అట్లుంటుంది. దానికైతే నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే నేను దాని గురించి చాలా చదివినా. ఇప్పుడే కాదు, 2 years బ్యాక్ అట్లా చదివినా. అది మంచి ఐకానిక్ స్పాట్ అనమాట. 2019 సెన్సస్ ప్రకారం ఆ పయనీర్ టౌన్ అనే ఆ వెస్టర్న్ సెట్లో 400 మంది మాత్రమే ఉంటుండే. ఇప్పుడు ఎంతమందో నాకు తెలియదు కానీ ఇదిగోండి వచ్చేసినాం. ఇదే పయనీర్ టౌన్. చూడండి ఇల్లులన్నీ ఎట్లున్నాయో. ఇదిగోండి ఇదే ఓల్డ్ వెస్టర్న్ మూవీ టౌన్ సెట్. ఇది ఊరిది సెట్ కాదు కానీ సినిమాలలో వాడతారు. ఇక ఇది సెలూన్, ఇది రెడ్ డాగ్ బార్ లాంటిది. చూడండి ఎట్లా ఉందో, ఓల్డ్ స్టైల్ సెట్. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, ఫుడ్ ట్రాఫిక్ ఓన్లీ, బండి ఇక్కడ పార్క్ చేయాలి. వాళ్ళు బై ఫుట్ ఎక్స్ప్లోర్ చేయాలన్నారు కాబట్టి నడుచుకుంటూనే చూద్దాం. ఇదిగోండి ఏముంది ఇక్కడ, ఏదో పెంచుకుంటున్నారు వీళ్ళు. కోళ్ళకి ఎంత పెద్ద షెడ్ ఉంది చూడండి. చూడండి ఓల్డ్ మూవీస్లో స్టాండ్ ఆఫ్ ఇట్లాంటి ఏరియాలోనే ఉంటుంది. గన్ను తీసి ఎవరు ఫస్ట్ కాలుస్తారు అన్నట్టు స్టాండ్ ఆఫ్ ఉంటుంది కదా, అది. పయనీర్ టౌన్ ల్యాండ్ కంపెనీ. హే ఫీడ్ అంటే, హే అంటే అది గడ్డి, మన గుర్రాలకు వేస్తాం కదా, హే అంటే అదే. మూవీస్లలో ఇది 1946లో ఎస్టాబ్లిష్ అంటున్నారు కానీ ఇప్పుడు మూవీస్లలో 1800స్లో జరుగుతున్న స్టోరీ ఉంటుంది కదా, వాటికి సెట్ లాగా బాగా వాడతారు ఇది. గుర్రబండిలా ఎట్లున్నది. సాడిల్రీ. చూడండి పయనీర్ టౌన్ బ్యాంక్ అంట. సెట్ కోసమే, నిజమైన బ్యాంక్ కాదు. అప్పట్లో నిజమైన ఏమో కానీ ఇప్పుడు మాత్రం నిజమైన బ్యాంక్ ఏం లేదు. సెట్కి వాడతారు ఏదైనా సినిమా మూవీ సెట్కి కావాలంటే. బార్బర్ షాపా ఏంటది, బార్బర్ డ్రై గుడ్స్ అంట, డ్రెస్సెస్ షాప్ ఏమో. ఇది చూడండి, ఇది హోటల్. ఇది పాత మూవీస్లో హోటల్. ఇది బైక్ ఎక్కనికి లేకుండా క్లోజ్ చేసేసింది కానీ ఇది చూడండి దగ్గరకు వస్తే స్టైల్. గుర్రాలలో తిరిగే టైంలో అక్కడ చూడండి బాత్ హౌస్ అంట. ఖాళీ ఇంకా పడుకోవడానికి ఒక బెడ్, చిన్న బాత్రూమ్ ఉంటుంది బాత్ టబ్ తోటి, అంతే. మస్తు నచ్చింది నాకు ఇది.
ఇది మార్షల్స్ ఆఫీస్ అంట. ఇప్పుడు షరీఫ్ ఎట్లా అట్లా మార్షల్స్ ఆఫీస్ అంట. ఇది లోపలికి పోవచ్చేమో చూద్దాం. ఇక్కడ రాసింది చూడండి, మార్షల్స్ ఆఫీస్. డోర్ అయితే తీసే ఉంది. ఇంతే, చిన్నది. గన్ ఫైటర్స్ ఫర్ హైర్ అంట. లొల్లి పెట్టుకోవాలంటే గన్ ఫైటింగ్ తోటి ఇక్కడ జనాలు దొరుకుతారు. గన్ తీసుకొని వస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తాయి అంతే. అదే అనుకుంటా బ్లాక్ స్మిత్ అంటే. ఇది డోర్ ఏం లేదు. అప్పటివే ఇవి. ఇక ఈ మెషినరీ అంతా గుర్రం మీద శాడిల్. ఇది గుర్రం మీద వేసుకొని కూర్చుంటారు కదా. ల్యాంటర్న్ లాగా. లిక్కర్ డ్రమ్లే అనుకుంటున్నాను నేను. ఇది పాటరీ అంట. ఇది గోట్స్ అని ఉంది, మరి ఇక్కడ గోట్స్ ఏం లేవు. సోప్ గోట్స్ అంట. వీటికి కళ్ళజోలు పెట్టిండ్రు. ఇక్కడ రాసింది చూడండి, Pioneer Town is an active working movie set. All photo shoots and videos require a permit be obtained at the General Mercantile on Main Street అంట. పర్మిషన్ కావాలి సినిమా షూటింగ్లు ఏమైనా చేసుకోవాలంటే అని చెప్పేసి ఉంది. ఇదే జనరల్ మర్చెంటైల్. ఏమన్నా పర్మిషన్ మూవీ సెట్స్కి ఏమన్నా పర్మిషన్ కావాలంటే ఇందులో పర్మిషన్ తీసుకోవాలంట. ఇక్కడ చూడండి, బైకర్స్ ఆల్వేస్ వెల్కమ్. బైకర్స్కి ఎక్కడ వెళ్ళినా ఒక రికగ్నిషన్ ఉంటుంది, ఒక జనరల్ రికగ్నిషన్ ఉంటుంది. ట్రేడింగ్ పోస్ట్ అంటే ఇది. శాడిల్ పాతవే ఇవి, ఒరిజినల్వి అప్పట్లోవి. అట్లా పెట్టేసిండ్రు ఎక్కడికక్కడ. గుర్రం మీద శాడిల్స్ అక్కడొకటి. ఫిల్మ్ మ్యూజియం. ఇది బార్న్ అని ఉంది. ఏంది? లిక్కర్ బాన్. బాన్ అంటే ఇప్పుడు గుర్రాలను అన్నింటినీ ఒక షెడ్లో కట్టేస్తాం కదా, అదే బాన్ అని అనుకుంటున్నా. గన్ ఫైటర్స్. ఇక పాతది గుర్రబండి. డ్రోన్స్ ఎగిరేయొద్దని ఉంది. డ్రోన్ స్పూక్ హార్సెస్ అంట. ఇంకా గుర్రం గడ్డి, దీన్నే హే అంటారు ఇక్కడ. అది పైనీర్ టౌన్ టూర్. నాకైతే మా స్కూల్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. సో నిన్న నేను క్యాంప్ సైట్లో పడుకున్నా కదా. నేను జనరల్గా అయితే 2 డేస్కి బుక్ చేసుకున్నా. కానీ మ్యాటర్ ఏంటంటే నిన్న రాత్రి పడుకున్న దగ్గర అంతా బాగానే ఉంది. నాకు తెలుసు ఇది సమ్మర్, ఇది ఇట్లనే ఉంటుందని నాకు తెలుసు. కానీ రాత్రి పడుకునేటప్పుడు నేను కింద స్లీపింగ్ ప్యాడ్ వేసుకొని పడుకుంటా కదా, వేడి కింద నుంచి ఒక రేంజ్లో వస్తుంది. నిద్ర పట్టకుండా ఏదైనా మేనేజ్ చేయొచ్చు, కానీ ఒక గుడ్ నైట్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే ఏం చేయలేము. మనం వ్లాగ్ చేయలేము, రైడ్ చేయలేము, ఏం చేయలేము. అందుకే నేను ఏం చేసిన అంటే ఇవాళ నైట్ క్యాంప్ సైట్ ఉన్నా కూడా అదేం క్యాన్సిల్ చేయడానికి కుదరదు. అక్కడ ఒకటి మోటెల్ 6 అని ఉంది, చీపెస్ట్ మోటెల్. అది అక్కడ బుక్ చేసిన. సో ఇవాళ నైట్ అక్కడనే స్టే. Hi there, how's it going? Good, check it in. I actually booked it in the booking.com. I appreciate that. God, how are you guys handling this heat? Oh my, I mean,
I'm all fine as long as I'm riding with this thing on, and if I'm off riding, I'm dead beat. And then I do got you a room on the ground floor. It is right next to parking over here. Great. Are you guys checking in? Yes. మనకి బండి వ్యూ ఉండే రూమ్ అడిగిన, ఎందుకంటే ఈ మోటల్లల్లా చిన్న కథలు కావు ఎప్పుడు. డ్రగ్ డోసేజ్లు, ఓవర్ డోసేజ్లు, లేకపోతే గన్ షాట్లు చాలా ఉంటాయి ఇక్కడ కథలు. ఫస్ట్ అయితే రూమ్ చూద్దాం. 126 కరెక్టే. చీపెస్ట్ మొటల్ ఇది. ఎట్లున్నా ఏం కాదు, ఖాళీ పడుకోవడానికి కాబట్టి. పర్ఫెక్ట్. నాకు బండి వ్యూ ఉంది, బెడ్ కూడా బాగానే ఉంది. నాకు అంతకు మించి ఏం అవసరం కూడా లేదు. అసలు ఈ పార్క్ ఎంత వాస్ట్ ఉందో. మొత్తం 800,000 ఎకరాలలో వాడుకునేది ఎంత ఉందో, మిగతాది మొత్తం అది నాన్ యూజ్డ్. అది ఎవ్వరు కదపకుండా అట్లనే ఇంకా న్యాచురల్గా ఫామ్ అయిన కథ అంతగా. కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో నాకు తెలియదు, కానీ వ్యూస్ అయితే అదిరిపోయినాయి అసలు. ఆ మౌంటైన్స్, చోలా గార్డెన్స్. ఓకే గైస్, ఇదే చోలా క్యాక్టస్ గార్డెన్. ఇదిగోండి. మొత్తం మెయింటైన్ చేస్తున్నట్టున్నారు దీన్ని కూడా బాగా. ఎడార్లో మెయింటెనెన్స్. క్యాక్టస్ ముళ్ళ తోట. ఓవరాల్గా చూడడానికి అయితే బాగుంది. దీనివల్ల యూజెస్ ఏంటో మనకు తెలియదు, కానీ వ్యూ పాయింట్ అయితే పెట్టిండ్రు కదా. ఇక్కడ నడవాలంటే నాకు అస్సలైన భయం ఏంటంటే, ఈ ఏడారిలో అయినా కట్ల పాములు ఉంటాయి. ఇక్కడ మీరు జాషువా ట్రీలో రివ్యూస్ చూస్తే చాలా వరకు కట్ల పాముల గురించి మాట్లాడతారు వాళ్ళు. ఇంకా అవి న్యాచురల్, ఇంకా అవి దానికి ఏం చేసేది లేదు. నాకేమో పాములు అంటే కింద తడిసిపోద్ది. జాగ్రత్తగా చూసి నడవాలి. వీటికి చూడండి, ఏదో ఉంది అక్కడ, ఏదో ఫ్రూట్ లాగానే ఉంది అది. సో ఇది ఈ క్యాక్టస్ గార్డెన్ ఓవరాల్ వ్యూ. ఇంకా మనం నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. అది అక్కడ బోర్డు ఉంది చూడండి, కీస్ వ్యూ జాషువా ట్రీ. అంటే మనం ఇప్పుడు ఈ కీస్ వ్యూ అనేది 13 మైల్స్ ఉన్నా కూడా దారి మాత్రం చాలా బాగుంది. వ్యూ మొత్తం సీనిక్ ఉంది. కీస్ వ్యూ లెఫ్ట్ అంట. నేను రోడ్డు మీద సైన్స్ చూడకపోతే బిస్కెట్ అయిపోద్ది నా పని, చూసుకుంటూ పోవాలి. ఓకే, చూద్దాం ఇక్కడి నుంచి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి.